భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూరపెట్టకుడి. ప్రతి భర్త తన భార్యను ఏమాత్రము నిష్ఠూరపెట్టక జీవమును కృపావరములో భార్య భాగస్థురాలని ఎరిగి ఆమెను ప్రేమింపవలని లేఖనము బోధిస్తోంది. అబ్రహాము తన భార్య అయిన శారా గొడ్రాలే పిల్లలు కనకపోయినను ఆమెను తృణీకరించక జీవితకాలమంతయు ఆమెను ప్రేమించి దేవుని వలన మెప్పు పొంది విశ్వాసులకు తండ్రిగా ఈ లోకంలో జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుచేత దేవుడు అబ్రహామును ప్రేమించి అతని గర్భము నుండి శారా ద్వారా ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని పొందుటకు కృప చూపించారు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పెండి కుమారుడును ప్రభువునైన యేసుక్రీస్తు సంఘము అనే తన భార్యను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను తానే శిలువ మీద బలిగా అర్పించుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.